దేవునికి స్తోత్రము. మీ అందరికీ వందనాలు. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 16వ వచనం. ఈ మనుషులను మనమేమి చేయుదుము, వారి చేత ప్రసిద్ధమైన సూచక క్రియ చేయబడి ఉన్నదని యెరూషలేములో కాపురమున్న వారికి అందరికీ స్పష్టమే. అది జరగలేదని చెప్పజాలము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. శాంతి టీవీలో ప్రభు కృపను బట్టి 3 సంవత్సరాలుగా 4వ సంవత్సరం ఇది, అనగా 4 సంవత్సరాలుగా ప్రసారం అవుతున్నటువంటి హీ మస్ట్ ఇంక్రీజ్, అనగా ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి దేవుని సందేశంతో కూడుకున్నటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అపోస్తుల కార్య ధ్యానాల్లో మనం ఉన్నాం. అపోస్తుల కార్యము ధ్యానముల్లో మనం ముందుకు సాగుతున్నాం. గత 3 సంవత్సరాలు 2020, 21, 22లో మనం యోహాను సువార్త ధ్యానాలు చేసుకున్నాం. ఇప్పుడు అపోస్తుల కార్యానికి వచ్చాం. అనగా యోహాను సువార్త పక్కనే ఉంది కాబట్టి అపోస్తుల కార్యములు ధ్యానించాం. అపోస్తుల కార్యముల తర్వాత రోమా ధ్యానిస్తామని కాదు. అలాగైతే మత్తయి, మార్కు, లూకా ఏమైందని అడగొద్దు. మనం అలాగా కొద్దిగా దైవికమైన నడిపింపును బట్టి మనం అలా స్టెప్ తీసుకున్నాం. తర్వాత అపోస్తుల కార్యముల తర్వాత వేరొక పుస్తకమో లేకపోతే పాత నిబంధన ఏదో ఒకటి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. దేవుని స్తోత్రం. దేవుని వాక్యాన్ని చదువుతున్నట్టు మీ అందరూ ధన్యులు. దేవుని వాక్యాన్ని చదవడం, అర్థం చేసుకోవడం, అన్వయించుకోవడం కానీ జరిగిందనుకోండి, అది ఆశీర్వాదాలను తెస్తుంది అన్నలో ఎటువంటి సందేహం లేదు. ఇటు ప్రవచన వాక్కును చదువువాడును, చదివి గైకును వాడును ధన్యుడు అని ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో రాయబడింది. దేవుని స్తోత్రం. రండి, ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి ఛానల్, యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. మీకు నోటిఫికేషన్స్ రావాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయాలి. మీకు చాలా యూట్యూబ్ ఛానల్స్ మీరు సబ్స్క్రైబ్ చేసి ఉంటారు, పెద్ద పెద్ద మినిస్ట్రీస్ వాళ్ళ ఛానల్స్, అంతేకాకుండా ఎంటర్టైన్మెంట్ ఛానల్స్, రకరకాల ఛానల్స్ మీరు సబ్స్క్రైబ్ చేసి ఉంటారు. కాబట్టి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా జిఎంసి సంతోష్ నెల్లూరు అనేటువంటి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్ లైవ్ మా స్థానిక మందిరంలో వేరేటువంటి స్థానిక లైవ్ ఫేస్బుక్ లైవ్ ఇస్తున్నాం. హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఐడికి మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినట్లయితే మీకు లింకులు ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. లేదంటే మా టైం లైన్ మీద ఆ లింక్ ఉంటుంది, మీరు దాన్ని క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేసి మీరు కామెంట్ చేయొచ్చు, మీరు వినొచ్చు. ఆ సందేశాన్ని విని ఆత్మీయంగా దీవించబడవచ్చు. దేవుని స్తోత్రం. పోయిన వారంలో నేను ఆదికాండము 1వ అధ్యాయము 31వ వచనాన్ని ఆధారంగా తీసుకొని దేవుడు తాను కలుగు చేసినటువంటి యావత్తును, సమస్తమును చాలా మంచిదిగా ఉన్నట్టుగా చూశాడు అనేటువంటి అంశాన్ని తీసుకొని దేవుడి దృష్టికి ఎలా ఉంది సృష్టిని ఎలా చేశాడు అనే దాని గురించి, దాన్ని ఆయన సంతోషపరిచేదిగా చేశాడని, దానిని ఆయన శాశ్వతంగా చేశాడని, దాన్ని శోధించడానికి శక్యం కాని విధంగా చేశాడని గత ఫేస్బుక్లో వచ్చిన లైవ్లో చెప్పడం జరిగింది. కాబట్టి ఆత్మీయమైన సందేశాలు మీకు అందుబాటులో ఉన్నాయి. శాంతి టీవీ ద్వారా వేరు టీవీ ఛానల్స్ ఉండొచ్చు, యూట్యూబ్ ఛానల్స్ ఉండొచ్చు, అంతేకాకుండా పర్సనల్ ఛానల్ ద్వారా, అంతేకాకుండా ఫేస్బుక్ లైవ్ ద్వారా మీరు సండే మెసేజ్ వినొచ్చు. సరే, దేవుని స్తోత్రం. రండి, మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్నటి ఎపిసోడ్లో మనం గుర్తు చేసుకున్న విషయాలు అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 16వ వచనంలోంచి మనం కొన్ని విషయాలు ఆలోచించాం. అయోమయం, కన్ఫ్యూజన్. అన్యజనులు ఎలా అల్లరి చేస్తున్నారంటే, వై దీస్ జెంటైల్స్ బీయింగ్ ఇన్ కన్ఫ్యూజన్, ఇన్ ద స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్. స్పష్టత కలిగి స్వర్గపు సేవకులైన, స్వర్గపు సభ్యులైనటువంటి వారు స్పష్టత కలిగి సాగిపోతుంటే ఏంటి వీళ్ళకేంటి అయోమయం, ఏంటి ఈ కన్ఫ్యూషన్, ఏంటి? స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం ఆలోచించినట్టు విషయాలు నిన్నటి ఎపిసోడ్లో జస్ట్ రిమైండ్ చేస్తున్నాను. ఒకవేళ నిన్నటి ఎపిసోడ్లో చెప్పిన విషయాలు నేను కాస్త ఎక్కువసేపు చెప్పాను అనుకోండి, ఈ దినపు సందేశం కొద్ది తక్కువ సమయం అవుతుంది. నిన్నటి ఎపిసోడ్ అయినా ఈరోజు ఎపిసోడ్ అయినా, నిన్నటి సందేశమైనా ఈరోజు సందేశం ఒకటే. సందేశము వేరు కోణాల్లోకి వెళ్తుంది అంతవరకే. కాబట్టి ఈరోజు మెసేజ్ వేరు, నిన్నటి మెసేజ్ వేరు. ప్రతిదీ బైబిల్లోని మెసేజ్, అపోస్తల కార్యముల్లోని సందేశం కాబట్టి కనెక్టివ్గా ఉంటుంది. ఒకరోజు ఎవరో వీక్షకులు అన్నారు,
ఈరోజు తక్కువసేపు చెప్పారు, నిన్నటి ఎపిసోడ్ను గురించి ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ చేశారు, లేదా చెప్పిన దాన్ని మళ్ళీ రిమైండ్ చేశారని చెప్పారు. రిమైండింగ్తో పాటు మళ్ళీ ఏమన్నా కొత్త తలంపులు ఉంటే నేను అక్కడ యాడ్ చేస్తుంటాను. ఇలా ఎందుకు చేస్తున్నాను అంటే చేయడంలో నా ఉద్దేశం ప్రసంగాలు లేక కాదు, కానీ మళ్ళీ చెప్పి రిమైండ్ చేసి దేవుజనుడి పేతురు గారు చెప్పినట్టుగా నిర్మలమైన మీ మనసులో రేపాలనేది నా యొక్క ఉద్దేశం. చాలా వింటుంటాం, దాన్ని అప్పుడప్పుడు రివైజ్ చేసుకోవాలి. ఉదాహరణకి స్కూల్స్లో స్టూడెంట్స్కి పాఠాలన్నీ చెప్పేస్తారు, సిలబస్ అయిపోయింది, సరే ఇక వెళ్ళిపోండి అని కాదు, వాళ్ళని పంపించారు ఎగ్జామ్స్ రాసేసుకోండి అని కాదు. ఇప్పుడు రివిజన్ చేసుకుంటారు, అనగా రివైజ్ చేసుకుంటారు, అనగా విజన్ చేసిన దాన్ని రివిజన్ చేసుకుంటున్నారు. హలో, ఇప్పుడు మీరు మొదటి పాఠంలో పలాని పిల్లల రెండో చాప్టర్, రెండో లెసన్, థర్డ్ లెసన్, ఫోర్త్ లెసన్, ఇలా జస్ట్ రిమైండింగ్ చేసుకుంటున్నాం. అలాగే దేవుని వాక్యాన్ని రిమైండ్ చేసుకుంటూ ఉండాలి. పరిశుద్ధాత్ముడు మనకు రిమైండ్ చేస్తాడు. పరిశుద్ధాత్ముడు తన సేవకుల ద్వారా, తన దాసుల ద్వారా దేవుని వాక్యాన్ని మనకు రిమైండ్ చేస్తాడు అనేటువంటి సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. అలా రిమైండ్ చేయడమే తప్పేం లేదు. స్తోత్రం. ఎలాగోలా ఈ 26 నిమిషాల వాక్య సమయాన్ని కొనసాగించాలి, ఈ పుణ్యకాలాన్ని అలా గడపాలి అనేది నా యొక్క ఉద్దేశం కాదు. ఏం చెప్పామని కాదు, ఆ చెప్పిన దాని యొక్క ఎసెన్స్ మీలో దిగిందా? ఉదాహరణకి హాట్ వాటర్లో టీ పౌడర్ వేసాం, ఏం జరుగుతుంది? ఆ వాటర్ మరుగుతున్న కొలది లోపల వేసినటువంటి ఆ గ్రాన్యూల్స్, ఆ డస్ట్, దాంట్లో నుంచి ఎసెన్స్, దాని యొక్క సత్తువ, దాని సారం దిగుతూ ఉంది కిందకి. ఇది దొల్లాడుతున్నప్పుడు, ఇది కూడా బాయిల్ అవుతున్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి సారము లేదా పోషక పదార్థాలు ఆకు డ్రై చేసిన దాంట్లో దిగుతున్నట్లుగా ఉండండి. కాసేపు ఉంచండి, బాగా మరగనివ్వండి అన్నట్లు. హాఫ్ బాయిల్డ్ చేసి తాగడం లేదు, మనం దాన్ని బాగా బాయిల్ చేసుకుంటున్నాం. మిల్క్ బాయిల్ అయింది, లేకపోతే టీ పౌడర్ బాయిల్ అయింది, దాని ద్వారా ఇవి రెండు కలుసుకొని టేస్టీగా మారుతుంది. ఎందుకు చెప్తున్నానంటే, ఒకటి, మనకు లభించినటువంటి ప్రత్యక్షతను మరలా మనం ఏదో పెద్ద పెద్ద వివరాల్లోకి, సమాచారంలోకి, మర్మాల్లోకి, ఏదో విస్తారమైనటువంటి సమాచారంలోకి వెళ్ళాలి. సమాచారం గురించి కాదు. ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం మీకు వీలైనంత సమాచారం అందించాలని కాదు. సమాచారం అందించడానికి ప్రసంగికుల యొక్క అవసరత లేదు. సమాచారం అందించడానికి టీవీ ప్రసంగికుల యొక్క అవసరత లేదండి. మరి ఈ రోజులో యూట్యూబ్లోకి వెళ్తే మనకు కావాల్సిన విషయాన్ని, టాపిక్ని కానీ కొట్టామంటే దానికి సంబంధించినటువంటి నోట్స్, లేదా దానికి సంబంధించినటువంటి వివరణలు, ప్రసంగాలు, వీడియోలు బోల్డ్ వచ్చేస్తాయి. స్తోత్రం. కాబట్టి నా పాయింట్ మీకు అర్థమవుతుంది అనుకుంటాను. మనం ఆలోచించిన మాట, వాళ్ళ యొక్క అయోమయానికి కారణము ఏంటి అంటే, మొట్టమొదటిగా దైవ కార్యం జరిగింది. యాజ్ ద వర్క్ ఆఫ్ ద లార్డ్ హ్యాస్ డన్. దైవ కార్యము జరిగింది కనుక ఇక ఏం మాట్లాడలేక సైలెంట్ అయిపోయి నిరుత్తరులైపోయినటువంటి పరిస్థితి. తీర్పు తీర్చే మనుషులు మాత్రమే కాదు, తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్న మనుషులు కూడా నిరుత్తరులయ్యారు. అలా చెప్తున్నాను, తీర్పు తీరుస్తున్న మనుషులే కాదు, తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్న మనుషులు కూడా నిరుత్తరులైన సందర్భం ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. దేవుని స్తోత్రం. దైవ కార్యం జరగడాన్ని బట్టి, అంతేకాకుండా దైవ జనులందరికీ, అనగా దేవుని బిడ్డలందరికీ ఈ కార్యాలు స్పష్టమైనవి కనుక జరిగింది ఉపదేశం కాదు, జరిగింది అద్భుతం. చెప్పబడింది ఒక ఉపమానం కాదు, చేయబడింది ఒక అద్భుతం. కాబట్టి ఒక ఇన్సిడెంట్, ఒక ఇన్ఫర్మేషన్ కాదు, వన్ ఇన్సిడెంట్ టుక్ ప్లేస్. అక్కడ ఇన్సిడెంట్ జరిగింది, ఒక సంఘటన జరిగింది. దేవుని స్తోత్రం. ఆ సంఘటన చుట్టూ ఒక దుమారం జరిగింది, దుమారం లేచింది. ఆ సంఘటన చుట్టూ అంతా ఒక వేరు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ జరిగినటువంటి దైవ కార్యమే కథానాయకుడి స్థానం వహించింది. దైవ కార్యం కథానాయకుడు అని కాదు, దేవుని కుమారుడే కథానాయకుడు. దేవుని కుమారుని ద్వారా, దేవుని కుమారుని నామములో జరిగేటువంటి కార్యమే కథానాయకుడు. అనగా జరిగిన ఇన్సిడెంటే, యేసునామంలో యేసుక్రీస్తు అనే వ్యక్తి ద్వారా జరిగినటువంటి ఇన్సిడెంటే హీరో. మరి విలన్ ఏంటి, ప్రతి నాయకుడు ఏంటి అని మనం ఆలోచిస్తే అది నమ్మకపోవడం, దాని గురించి విమర్శలు చేయడం, అది తప్పని భావించడం, ఇటువంటివి.
దేవుని స్తోత్రం. సరే, ఏదేమన్నప్పటికీ మనం లేఖన భాగాల్లోకి వచ్చేద్దాం. మనం ఆలోచించిన విషయాలు దేవుని ప్రజలు ఎరగడం. మూడవదిగా ధైర్యము లేకపోవడం. స్తోత్రం. ధైర్యాన్ని కోల్పోయిన వాళ్ళు. దేవుని ప్రజలు ధైర్యాన్ని పొందుకుంటూ ఉంటే దేవుని ప్రజలు కాని వారు ధైర్యాన్ని కోల్పోతున్నారు. వాళ్ళు కోల్పోయిన ధైర్యం మనకి ఇచ్చారని కాదు. వాళ్ళ ధైర్యము భౌతికమైనది, మన ధైర్యము ఆత్మ సంబంధమైనది. ఎందుకనగా దేవుడు మనకు పిరికితనము గల ఆత్మనియలేదు, అనగా దాని అర్థం ధైర్యము గల ఆత్మనిచ్చాడు. వాట్ డస్ ఇట్ మీన్ బై గాడ్ హాస్ నాట్ గివెన్ ద స్పిరిట్ ఆఫ్ ఫియర్, స్పిరిట్ ఆఫ్ టిమిడ్నెస్? దాని అర్థం ఏంటి అంటే దేవుడు మనకు ధైర్యమును పుట్టించేటువంటి ఆత్మను ఇచ్చాడు. స్తోత్రం. హల్లెలూయా. దట్ ఈస్ అ హోలీ స్పిరిట్. హీ గివ్స్ us బోల్డ్నెస్. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. తర్వాత మనం ఆలోచించినట్టు విషయం, ఇది అధ్యాయంలోంచి ఈ వచనంలోంచి మనం అర్థం చేసుకున్నట్టు విషయం, దైవ కార్యము జరగడము, అంతేకాకుండా స్తోత్రం దేవుని ప్రజలు ఎరగడం, ధైర్యం లేకపోవడం. నాలుగవదిగా మనం ఇదే అధ్యాయంలో 17వ వచనంలో మనం గమనిస్తే మనం చూసుకున్నాం, ఇది వ్యాపించబడకుండా ఉండాలి. ఇది వ్యాపించబడితే నష్టమే. దైవ కార్యం జరగడం ఒక ఎత్తండి, కానీ దాని గురించి ఆ న్యూస్ స్ప్రెడ్ అయిపోయింది అనుకోండి. ఆయన గురించిన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించను అని మనం సువార్తల్లో చూస్తున్నాం. అనగా ఇశ్రాయేలు దేశములో కూడా వ్యాపించింది, సిరియా దేశంలో కూడా వ్యాపించింది. ఈ న్యూస్ మెల్లగా మెల్లగా స్ప్రెడ్ అయింది అనుకోండి, ఎక్కడికో బార్డర్స్ దాకా వెళ్ళింది, బార్డర్స్ కూడా దాటి వెళ్ళింది. అప్పుడు యూదా మతం బలహీనపడే అవకాశం ఉంది అనే ఉద్దేశంతోనే స్తోత్రం వాళ్ళు అనుకున్నారు, వీళ్ళు దేవుని దయ దేవుని దయ అనేదాన్ని పొందుకుంటే పొందుకోవచ్చు, కానీ మనుషుల దయ పొందుకోవడానికి వీల్లేదు. వాళ్ళు చెప్పింది కరెక్టే కదా అని ప్రజలు ఏకీభవించడానికి వీల్లేదు అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తించారు. వీటి గురించి మనం ఈ అయోమయానికి కారణాలు, వీటి గురించి మనం 4 విషయాలు ఆలోచించాం. రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ దినము కూడా మనం మరలా రెండవసారి కూడా అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 16వ వచనాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 4th chapter 16th verse. ఈ కార్యక్రమాన్ని ఎవరైనా మొట్టమొదటిసారిగా చూస్తున్నట్టయితే మీ అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానం పలుకుతున్నాం. ఈ కార్యక్రమం మీ ప్రాంతంలో, ఒకవేళ మీరు నెల్లూరు ప్రాంతమో, లేకపోతే ఈ టెలికాస్ట్ వచ్చేటువంటి చిత్తూరు, లేకపోతే తిరుపతి జిల్లా వాళ్ళు, ప్రకాశం జిల్లా వాళ్ళు కాకపోయినప్పటికీ ప్రతిరోజు ఉదయం 8 గంటలకి ప్రసారమయ్యేటువంటి ఈ కార్యక్రమాన్ని మీరు మీ టీవీలో లేకపోతే మీ యూట్యూబ్ ద్వారా మీరు చూడొచ్చు, స్ట్రీమింగ్ ఇవ్వడం ద్వారా చూడొచ్చు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. సరే, దేవుని స్తోత్రం. ఈ సమయంలో అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 16వ వచనాన్ని, వారి చేత ప్రసిద్ధమైన సూచక క్రియ చేయబడి ఉన్నదని యెరూషలేములో కాపురమున్న వారికి అందరికీ స్పష్టమే, అది జరగలేదని చెప్పజాలం. ఎస్, ఈ మనుషులను, ఈ ఇద్దరు మనుషుల్ని ఏం చేయాలి? స్తోత్రం. అప్పటికే రాత్రి అంతా కూర్చొని ఆలోచించారు వాళ్ళు, కొన్ని గంటలుగా ఆలోచించారు. వాళ్ళకి ఐడియా రాలేదు, వాళ్ళకి ఆలోచన తట్టలేదు, స్ఫురించలేదు. ఏం చేయాలి? వాట్ షల్ బి డూ? స్తోత్రం. మనం ఏం చేయలేమా? అధికారం ఉండి ఏం చేయలేమా? ఉంది, అధికారం ఉంది, మీరు ఏదైనా చేయగలరు. దేవుని వాక్యంలో కొలసే పత్రిక 2వ అధ్యాయంలో రాయబడింది, అధికారము కలిగిన వాళ్ళని, ఆయుధాలు కలిగిన వాళ్ళని ఆయన నిరాయుధులుగా చేశాడట. ఆయుధాన్ని కోల్పోయే వాళ్ళుగా, ఆయుధాన్ని వినియోగించని వారుగా చేశాడట. స్తోత్రం. సిలువ చేత జయోత్సవము అని రాయబడింది. ఒక సెలబ్రేషన్ గురించి అక్కడ రాయబడింది. స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. 4వ అధ్యాయము 16వ వచనం అక్కడ రాయబడిన మొదటి, ఈ మనుషుల్ని మనం ఏం చేద్దాం? ఎందుకు ఈ మనుషులు అంటే, ఈ ప్రసిద్ధమైనటువంటి సూచక క్రియ చేసినటువంటి మనుషుల్ని, అనగా నోటబుల్ సైన్ అండ్ వండర్ చేసినటువంటి మనుషుల్ని. సూచక్రియను గురించి చెప్పుకున్నప్పుడు సూచక్రియను గురించి 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిది ప్రసిద్ధమైనది, అనగా దాని అర్థం ప్రసిద్ధిగాంచింది. అంటే దాని అర్థం ఇట్స్ బికమ్ ఎ పాపులర్ వన్, ఇట్స్ బికమ్ ఎ వెల్ నోటెడ్ వన్. స్తోత్రం. సిద్ధి
అంటే సంపూర్ణత, ప్రసిద్ధి. ఇంకా సంపూర్ణత పొందాడు లేదా పొందింది అని కాదు, కానీ స్తోత్రం, వారి చేత ప్రసిద్ధమైనటువంటి సూచక్రియ. 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 43వ వచనంలో, అప్పుడు ప్రతివానికి భయం కలిగెను మరియు అనేకమైన మహత్కార్యములు సూచక్రియలను అపోస్తుల ద్వారా జరిగాను. మహత్కార్యములు, సూచక్రియలు జరిగాయి. దేవుని స్తోత్రం. ఈ జరిగి ఉండడాన్ని బట్టి స్తోత్రం. మనక్కడ ఆలోచిస్తున్నమాట, ప్రసిద్ధమైనటువంటి సూచక్రియ, నోటబుల్, నోట్ చేసుకోవాల్సినటువంటి, స్తోత్రం, గుర్తుపెట్టుకోవాల్సినటువంటి, డైరీలో రాసుకోవాల్సినటువంటి, ఇంకా చెప్పాలంటే అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి, ఇంకా చెప్పాలంటే ఎంఫసైజ్ చేయాల్సినటువంటి ఈ మిరకిల్, ఈ సైన్ అండ్ వండర్ నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడతాయి. స్తోత్రం. యేసు చెప్పిన సూచక్రియలు కనబడతాయి. వారు నా నామములో దెయ్యములు వెళ్ళగొడతారు, రోగుల మీద చేతులు ఉంచుతారు. స్తోత్రం. హల్లెలూయా. ప్రసిద్ధమైనటువంటి ఒక కార్యం. స్తోత్రం. ఆ రోజుల్లో ఈ రోజుల్లో లాగా పబ్లిసిటీకి అవకాశాలు లేవు. లేదా బాగు చేసి నీకు ఎలా బాగైంది, నీకు బాగు చేసిన వాళ్ళు ఎవరు, మేం కదా, మా సంస్థ కదా, మా సహవాసం కదా, మా మీటింగ్లో జరిగిన కార్యం కదా అనే దానికి ఎటువంటి అవకాశం లేదు. స్తోత్రం. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. సూచక్రియ ఇట్స్ ప్రసిద్ధమైనది అనగా అందరికీ, యెరూషలేములో కాపురం ఉన్న వారందరికీ స్పష్టమైన కార్యం. స్తోత్రం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 12వ వచనంలో గమనిస్తే, ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలను మహత్కార్యములను అపోస్తలుల చేత చేయబడెను అని కాదు, చుండెను అనగా పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అక్కడ ఎందుకు ఉపయోగించబడింది? మరియు వారందరూ ఏక మనస్కులై సొలొమోను మంటపంలో ఉండిరి. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 12వ వచనం నేను చదువుతున్నాను. దయచేసి మీరు ఒక్క నిమిషం దృష్టి పెట్టాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. నేను వేరు తర్జుమాలోంచి చదవడానికి ఒక కారణం ఉంది. స్తోత్రం. The apostles performed many signs, wonders and miracles among the people. ప్రజల మధ్యలో జరిగినటువంటి కార్యాలకు కారణం ఏంటి? స్పష్టంగా చెప్పేసిన పేతురు, యోహాను, ఏమండి హలో, మా సొంత శక్తి చేత కాదు, మా సొంత భక్తి చేత కాదు, ఏదో మా ద్వారా జరిగిందని మా వైపు గుడ్లు అప్పగించి చూస్తారేంటి? నోళ్ళు తెరిచి మా వైపు చూస్తారేంటి? డోంట్ లుక్ అట్ us. దీని అంతటికీ కారణం మీరు సిలువ వేసినట్టు యేసే. ఆయన వలన మేము చేస్తున్నాం. మీరు సిలువ వేశారు, చంపారు. 600 మంది రోమా సైనికులు పంచగాయాలతో ఇలా. స్తోత్రం. హల్లెలూయా. ఈ యేసు నామములో జరిగిన కార్యం ఇది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఇట్ వాస్ హ్యాపెన్. మీరు మా నామంలో, మాలో, మా ద్వారా జరిగింది అనుకుంటున్నారు. దట్స్ రాంగ్ ఐడియా. దట్స్ రాంగ్ థియాలజీ. దైవకార్యం మనిషి ద్వారా జరగలేదు, దైవకార్యం దేవుని ద్వారా జరిగింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ఘనత, మహిమ, ప్రభావాలు దేవునికే చెల్లాలి. దేవుని స్తోత్రం. రెండోది మనం ఆలోచించిన మాట, పరిశుద్ధాత్మ కార్యమై ఉన్నది. అది ఒకటి ప్రసిద్ధమైన కార్యమైనది, రెండోది పరిశుద్ధాత్మ కార్యమైనది. అపోస్తలుల ద్వారా చేశాడు, పంపబడిన వారి ద్వారా చేశాడు. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. రెండవది అది పరిశుద్ధాత్మ ద్వారా జరిగిన కార్యమైందని అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 19వ వచనంలో, 19వ అధ్యాయము 11వ వచనంలో మనం గమనించినట్లయితే, బుక్ ఆఫ్ యాక్ట్స్ 90th చాప్టర్ 11th వర్స్. స్తోత్రం. దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించెను. And God did extraordinary miracles through the hands of Paul. Stotram. So that even when the handkerchiefs or
aprons from his body were brought to the sick, they were healed, and evil spirits went out of them. వారిలో ఉన్న దురాత్మలైన వారిలో ఉన్న రోగాలన్నీ కానీ ఈ హ్యాండ్ కర్చీఫ్స్ ద్వారా, అంటే వాళ్ళు అమ్మారని కాదు, ఆ రోజుల్లో జరిగిన దానికి ఈ రోజుల్లో జరుగుతున్న దానికి తేడా ఉంది. అంతా ఒకటి కాదండి, తేడాలు ఉన్నాయి. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. అది ప్రసిద్ధమైన కార్యం ఆ సూచక్రియని, రెండవది పరిశుద్ధాత్మ ద్వారా జరిగిన కార్యమని, మూడవది మనం ఆలోచించే మాట, మనం చదువుతున్నట్టు మాట, స్తోత్రం, అది విశేషమైనటువంటి కార్యమైనదని. స్తోత్రం అనగా దాని అర్థం ప్రత్యేకమైనటువంటి, వాళ్ళేదో వండుకున్నారు, తిన్నారు, కట్టుకున్నారు, చేశారు, దాని గురించి కాదు. ఒక విశేషమైన కార్యాలు జరిగాయి, పరిచర్యలో విశేషమైనటువంటి కార్యాలు. విశేషం అంటే సంఘటన అని అర్థం, సువిశేషం అన్నారు అనగా మంచి విశేషం, మంచి మ్యాటర్, గుడ్ మ్యాటర్ ఆర్ గుడ్ న్యూస్. స్తోత్రం, హల్లెలూయా. సువిశేషం, మలయాళం భాషలో సువార్తని సువిశేషం అన్నారు. క్యాథలిక్స్ కూడా ఇంచుమించు అదే మాటలు వాడతారు. సరే, ఏదో ఉన్నప్పటికీ మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాట ఏంటంటే, స్తోత్రం, ఒకటి ప్రసిద్ధమైన కార్యమని, పరిశుద్ధాత్మ కార్యమైనదని, మూడోది ప్రత్యేకమైన కార్యమై ఉన్నదని, నాలుగో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్త 16వ అధ్యాయము 20వ వచనం, బుక్ ఆఫ్ మార్క్ 16, గాస్పెల్ ఆఫ్ మార్క్ 16:20. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. yes ప్రభువు వారికి సహకారుడై ఉండి yes వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన, సూచక క్రియ కాదు, క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. దేవుని స్తోత్రం. And the apostles went out announcing the good news everywhere as the Lord himself consistently worked with them. స్తోత్రం. And the apostles went out announcing the good news everywhere. ఇక్కడ ఇంపార్టెంట్ మాట, as the Lord himself consistently worked with them, validating the message. Validating the message. They preached with a miracle. How? By the miracle signs that accompanied them. He was validating the message. అనగా ఆ సందేశాన్ని ఆథెంటిక్గా మారుస్తున్నాడు, ఆ సందేశాన్ని అధికారయుతంగా మారుస్తున్నాడు, ఆ సందేశాన్ని కేవలం థియరీగా ప్రజల ముందు చూపించడం లేదు. యేసు ప్రభు సిలువ వేయబడినట్లుగా మీ కనుల ముందు ప్రదర్శించబడినవి కదా. ఓ గలతీలరా, ఏంటి ఏం మాట్లాడుతున్నారు, కన్ఫ్యూషన్లో ఉన్నారేమో. స్తోత్రం, హల్లెలూయా. కానీ దేవకార్యాలు జరుగుతాయి, రక్షణ నేరకున్నట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, అనగా షార్ట్ కాలేదు. హిస్ హ్యాండ్ ఈస్ నాట్ టూ షార్ట్, బట్ హిస్ హ్యాండ్ ఈస్ టూ లాంగ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న ఈ సూచక్రియను గురించి 4 మాటలు ఉపయోగించబడ్డాయి, లేకపోతే 4 విధాలైనటువంటి స్టేట్మెంట్స్, వ్యాఖ్యలు చేయొచ్చు. ఒకటి, అది ప్రసిద్ధమైనదని, రెండోది అది పరిశుద్ధాత్మ కార్యమైనదని. స్తోత్రం. 3, ప్రత్యేకమైనది, అనగా విశేషమైనది, డిఫరెంట్గా ఉన్నది, భిన్నంగా ఉన్నది, వ్యత్యస్తంగా ఉన్నది. దేవుని స్తోత్రం. తర్వాత అది ప్రతిఫలమైనది. ఇట్స్ లైక్ ఎ రివార్డ్. నేను విత్తాను, ఏం జరిగింది? నేను కోసుకున్నాను. నేను విత్తాను, సువార్తను విత్తాను, సూచక్రియను కోసుకున్నాను. అనగా సువార్తను విత్తితే సువార్తే వస్తుందని కాదు, సువార్తను విత్తితే సూచక్రియ కనబడింది, దేవుడు జరిగించాడు. హల్లెలూయా. దీని గురించి 4 విషయాలు చెప్పాను. అది ప్రసిద్ధమైనదని, అది ప్రత్యేకమైనదని, అంతేకాకుండా అది పరిశుద్ధాత్మ సంబంధమైనదని, పరిశుద్ధాత్మ కార్యమని, అంతేకాకుండా అది ప్రతిఫలముగా, అనగా అది ఏదో ఒకదాని యొక్క రెస్పాన్స్, లేకపోతే దాని యొక్క ఫలితంగా అయినటువంటి జరిగినటువంటి రెస్పాన్స్ అని, బాధ్యత అని మనం మాట్లాడుకుంటున్నాం. సూచక్రియ ఒకటే, కానీ సూచక్రియను గురించి 4 విధాలైన వ్యాఖ్యలు చేయబడ్డాయి.
హల్లెలూయా, స్తోత్రం. నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను. మనం ఏం మాట్లాడుకున్నాము అంటే, మనము ఆలోచించిన మాటల్లో ఏదైనా 1-2 4 పాయింట్లకి 4 పాయింట్లు గుర్తుపెట్టుకోమని కాదు. గుర్తుపెట్టుకున్నా దేవుని స్తోత్రం, గుర్తుపెట్టుకోకపోయినా దేవునికి స్తోత్రం. స్తోత్రం. సూచక్రియ ప్రసిద్ధమైనదని, సూచక్రియ పరిశుద్ధాత్మ కార్యమేనని, సూచక్రియ ప్రత్యేకమైందని. సూచక్రియ ఒకవేళ వాళ్ళు ప్రకటించకపోతే పరలోకం సూచక్రియలు చేసేది కాదు. ప్రకటన అనేటువంటి తాళపు చెవితో సూచక్రియల యొక్క గదిలోకి, లేకపోతే సూచక్రియల అనుభవంలోకి మనం ప్రవేశిస్తాం. ఇలా ఈ గది తాళపు చెవి అని చెప్పడంలో ఉద్దేశం, మీకు ఆ మెసేజ్ అందుతుందనేది నా యొక్క ఉద్దేశం. దేవుని స్తోత్రం. వారు అంతటా వెళ్ళిపోయి చెప్పారు. వాళ్ళకి తెలిసింది చెప్పారు. ఏదో పెద్ద పెద్ద ప్రసంగాలు రాసుకోవచ్చు, చదివారని కాదు. సింపుల్ థియాలజీ, సింపుల్ గాస్పల్, ప్యూర్ గాస్పల్. ద ట్రూ గాస్పల్. రక్షణ సువార్త, సత్య సువార్త, కృపా సువార్త, రకరకాల సువార్తలని మనం వాటిలోకి వెళ్ళలేదు. దేవుని స్తోత్రం. నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను. ఒక సూచక్రియ ప్రసిద్ధమైంది ఉండొచ్చు, ఒక సూచక్రియ పరిశుద్ధాత్మ కార్యమైండొచ్చు, ఒక సూచక్రియ స్తోత్రం మనం ఆలోచించినట్లుగా ప్రత్యేకమైంది, ఒక సూచక్రియ ప్రతిఫల సంబంధమైనది. ఇట్స్ రిలేటెడ్ విత్ ద రివార్డ్. దేవుని స్తోత్రం. కాబట్టి అటు సూచక్రియలు మన పరిచర్లు, ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి సేవకులు ఎవరైనా ఉంటే వారి పరిచర్లు జరగాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ వందనాలండి. ప్రభువు మిమ్మల్ని దీవించును గాక. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.